ఎంతైనా ఇంటి భోజనం ఇంటి భోజనమే. ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని తింటే ఆ ఫీలే వేరసలు. ఆ రుచితో మైమరిచిపోతూ, ఆ కమ్మదనంతో కలిసిపోతూ, ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా తింటుంటే ఎంత బావుంటదసలు. బయట ఫుడ్‌కి అలవాటు పడిపోయినాం అందరం. అసలు బయట తిని తిని వ్యాధులను మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో, ఈ ఇయర్‌లో నేను ఇన్ని సార్లే తింటాను అని ఒక గోల్ పెట్టుకోండి. 15 సార్లు గాని, 20 సార్లు గాని. ఈ ఇయర్ నేను 20 సార్లు మాత్రమే తింటాను. సో, మీరు బయట తింటున్నప్పుడల్లా ఆ గోల్ మిమ్మల్ని ఆపుతుంది. ఈ ఇయర్ నువ్వు ఎన్ని సార్లు తింటానో ఇన్ని సార్లే తినాలి. ఆ గోల్ వల్ల మీరు ఇంట్లో ఎక్కువ వండుకోవడానికి, ఇంట్లో ఎక్కువ తినడానికి ఇష్టపడతారనమాట. ఒకసారైతే ట్రై చేయండి. అండ్ నేను ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. నేను అప్పట్లో ఈ రెసిపీ చేస్తే ఫ్యాన్స్ అయిపోయారనమాట ఈ రెసిపీకి. సో, మీరు కూడా మీ ఇంట్లో అందరూ వండుకొని ఆయురారోగ్యాలతో ఆనందంగా, సంతోషంగా ఉంటారని భావిస్తూ సెలవు.